హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ సెషన్లో మ్యాథ్స్లో 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ని చూద్దాం. మీరు ఆల్రెడీ 6th క్లాస్ నుంచి నెంబర్ సిస్టమ్ గురించి చదువుకుంటారే వచ్చారు. స్టార్టింగ్ విత్ హోల్ నెంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఈ క్లాస్లో వచ్చేటప్పటికల్లా రియల్ నెంబర్ సిస్టమ్ గురించి చదువుకుంటారు. ఓకేనా? నౌ రియల్ నెంబర్ సిస్టమ్, దట్ ఈస్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ is a combination of two parts, that is nothing but a set of rational numbers and a set of irrational numbers. ఈ రెండింటిని కూడా కలిపి మనం రియల్ నెంబర్స్ కిందకి చదువుకుంటాం, రిప్రజెంటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఆర్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్, దట్ ఈస్ క్లాస్ 11, క్లాస్ 12, ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఈ కాన్సెప్ట్ రియల్ నెంబర్ సిస్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం ఓవరాల్గా నెంబర్ సిస్టమ్ని 2 పార్ట్స్ కింద తీసుకున్నట్టయితే కనుక ఒకటి రియల్ నెంబర్స్, రెండోది ఇమాజినరీ నెంబర్స్, దట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. వీటి గురించి హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. వేరే రియల్ నెంబర్స్ కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ దానిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి రేషనల్ నెంబర్స్, రెండోది ఇర్రేషనల్ నెంబర్స్. మనం ఆల్రెడీ వీటి గురించి 9th క్లాస్లో చూసుకుందాం. మళ్ళీ బ్రీఫ్గా కనుక ఒకసారి చూసుకున్నట్టయితే రేషనల్ నెంబర్ని ఎలా డిఫైన్ చేసుకుంటారంటే ఇవి 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఆ సాటిస్ఫై చేస్తే దాన్నే మనం రేషనల్ నెంబర్స్ అంటారు. ఒకటి, ఇట్ షుడ్ బి p/q ఫామ్లో ఉండాలి. సెకండ్ కండిషన్, డినామినేటర్ q షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ డినామినేటర్ 0 అయిపోతే అది మీకు అన్డిఫైన్డ్ అయిపోతుంది, దట్ ఈజ్ ఇన్ఫినిటీ. డిఫైన్ చేయలేరు కాబట్టి రియల్ నెంబర్ సిస్టంలోకి రాదు. కాబట్టి q షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మూడో కండిషన్ వచ్చేటప్పటికల్లా p, q షుడ్ బి కోప్రైమ్ అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే వాటిల్నే మనం రేషనల్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ స్టూడెంట్ ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇక్కడ కోప్రైమ్స్ అంటే అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఒక పెయిర్ ఆఫ్ నెంబర్స్, రెండిటికి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. దట్ ఈస్ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండి నో అదర్ ఫ్యాక్టర్స్ వాటిల్లో కామన్ ఫ్యాక్టర్ కింద ఉన్నట్టయితే అవన్నీ కూడా మీకు కోప్రైమ్స్ అవుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2, 9 తీసుకున్నాను అనుకోండి. 2 అనేది ప్రైమ్, కానీ 9 ప్రైమ్ కాదుగా. కానీ 2, 9 అనే పెయిర్ మాత్రం కోప్రైమ్ అవుతుంది. బికాస్ 2 టేబుల్లోను 9 టేబుల్లోనూ 1 మాత్రమే క్యాన్సిల్ అవుతుంది తప్ప మిగతా ఏవి రాదు. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ కింద 2, 9 అనే పెయిర్ దే బికమ్ ద కోప్రైమ్ అవుతుంది. ఇది కోప్రైమ్ యొక్క కండిషన్. ఇలా ఈ 3 కండిషన్స్ని ఏవేవైతే సాటిస్ఫై చేస్తాయో వాటిల్నే మనం రేషనల్ నెంబర్స్ అంటారు. లేదు, దీన్నే కనుక డెసిమల్ ఫామ్లో చెప్పాలంటే ఇట్ షుడ్ బి ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ 0.75 తీసుకున్నా. డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్కి అది టెర్మినేట్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. లేదు, నాన్ టెర్మినేటింగ్ అయిందనుకోండి, కంపల్సరీగా రీఅక్కరింగ్ అవ్వాలి. ఇలా టెర్మినేటింగ్ లేదు నాన్ టెర్మినేటింగ్ అయ్యి రీఅక్కరింగ్ అయితే అటువంటి వాటిల్ని మనం ఏమని చెప్తామంటే రేషనల్ నెంబర్ అంటాం. రీఅక్కరింగ్ అవ్వాలంటే ఏంటి? 0.7 బార్ అన్న, దట్ ఈస్ 7777 రిపీట్ అవుతా వెళ్తూ ఉంటుంది. సో అలా రీఅక్కరింగ్ కనుక ఉన్నట్టయితే ఇవి మీకు రేషనల్ నెంబర్స్ కిందకు వస్తాయి. వేరాజ్ ఇర్రేషనల్ నెంబర్స్ అయ్యేటప్పటికల్లా ఈ కండిషన్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. కాబట్టి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో రాయలేము. కాబట్టి నెంబర్స్ కెనాట్ బి రిటన్ ఇన్ ద p/q ఫామ్. లేదు, డెసిమల్లో తీసుకున్నట్టయితే కనుక దే షుడ్ బి నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి అండ్ నాన్ రిపీటింగ్, దట్ ఈస్ నాన్ రీఅక్కరింగ్ అవ్వాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 0.732167 అండ్ సో ఆన్ ఇలా వెళ్తానే ఉందనుకోండి. దాంట్లో ఏ యూనిట్ కూడా పీరియాడికల్లీ రిపీటెడ్గా రావట్లా. అలా రానివన్నీ కూడా దేని కిందకు వస్తాయి? దే కమ్స్ అండర్ ఇర్రేషనల్ నెంబర్స్ కిందకు వస్తాయి. ఓకేనా? ఇలా బ్రాడ్లీ చెప్పాలంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కలిపి మీకు రియల్ నెంబర్ సిస్టంలోకి వస్తుంది. నా దీనిలో చదువుకునే నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఫండమెంటల్ థీరం. నో ఫండమెంటల్ థీరం ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమని చెప్తుందంటే, మనం ఏదైనా కాంపోజిట్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ కాంపోజిట్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ని, ప్రైమ్ ఫ్యాక్టర్స్ని సీక్వెన్స్లో రాసుకున్నప్పుడు ఒక నెంబర్కి మీరు రాసిన ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్యాటర్న్
యునిక్గా ఉంటుంది. అంటే ఏంటి, ఇదే ప్యాటర్న్ మళ్ళీ ఇంకో నెంబర్కి ఎగ్జిస్ట్ అవ్వదు. ఒకవేళ ఎగ్జిస్ట్ అయిందనుకోండి ఆ 2 నెంబర్స్ కంపల్సరీగా సేమ్ అయి ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను 18 రాశాను. 18 ఈజ్ నథింగ్ బట్ 2 into 9, దట్ ఈస్ 2 into 3 power 2 into 1. ఇవి దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ ఈ సీక్వెన్స్లో మీకు 18 అనే నెంబర్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, అంతే తప్ప ఇలాంటి నెంబర్ ఇంకోటి ఉండదు. ఓకేనా? సపోజ్ దీంట్లో నేను 2 square into 3 square into 1 అని రాశాను అనుకోండి, స్టిల్ మీకు 18 వస్తుందా? రాదు. యూ విల్ గెట్ 36. దట్ ఈజ్ నెంబర్ మారిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఒక పర్టికులర్ నెంబర్కి మీరు రాసే ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క సీక్వెన్స్ అనేది యూనిక్గా ఉంటుంది. అలాంటి నెంబర్ మళ్ళీ సీక్వెన్స్తో సేమ్ ఎగ్జిస్ట్ అవ్వదు. దాన్నే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యొక్క స్టేట్మెంట్ అంటారు. నో ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మీకు మెయిన్గా ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని రెండింటిని ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. నో హెచ్సిఎఫ్ కనుక రాసుకున్నట్టయితే దీనిలో ఓన్లీ మనం కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకుంటాం, అది కూడా విత్ దేర్ లోయెస్ట్ పవర్స్. సో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ విత్ దేర్ లోయెస్ట్ పవర్స్ మాత్రమే రాస్తే దాన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. వేరాజ్ ఉన్న వాటిల్లో ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ దేర్ హైయెస్ట్ పవర్స్ కనుక రాసినట్టయితే you will get the corresponding LCM వస్తుంది. According to fundamental theorem of arithmetic, కామన్ ఫ్యాక్టర్స్ విత్ దేర్ లోయెస్ట్ పవర్స్ కనుక రాసినట్టయితే మీకు హెచ్సిఎఫ్ని ఇస్తుంది. వేరాజ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ దేర్ హైయెస్ట్ పవర్స్ కనుక రాసినట్టయితే మీకు ఎల్సిఎంని ఇస్తుంది. నౌ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత దాని నుంచి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు పనికి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లంలో దాన్ని క్లియర్గా చూద్దాం. సో హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఈ ప్రాబ్లం ద్వారా చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. నౌ 6,20 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి. 6 కనుక తీసుకున్నట్టయితే ముందు దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. 2 తీసుకుంటే 3 times, 3 తీసుకుంటే 1 time. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 into 3 into 1. ఇట్ ఈస్ ఓవర్. నెక్స్ట్ 20 యొక్క టైం ఫ్యాక్టర్స్ రాసుకున్నట్టయితే 2 తీసుకుంటే 10, మళ్ళీ 2 తీసుకుంటే 5 times, 5 తీసుకుంటే 1 time. సో 20 కెన్ బి రిటర్న్ యాజ్ 2 times వచ్చింది, 5 1 time వచ్చింది అండ్ 1. సో కరస్పాండింగ్లీ రెండింటికి కూడా వాటి యొక్క కరస్పాండింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రాశారు. నా దీని నుంచి హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి. నా హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మీకు ఫార్ములా ఏం చెప్పాను, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి, విత్ దేర్ లోయెస్ట్ పవర్ రాయాలి. రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ 2, దాని యొక్క లోయెస్ట్ పవర్ ఈజ్ 2 అండ్ అనదర్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. బికాస్ దీనిలో 3 దానిలో 5 కామన్గా లేవు. కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? ఇట్ ఈజ్ నథింగ్ బట్ 2. వేరాజ్ ఎల్సిఎం కనుక తీసుకున్నట్టయితే ఫార్ములా ఆల్ ద ఫ్యాక్టర్స్ రాయాలి. 2 యొక్క హైయెస్ట్ పవర్ 2 into 3 into 5 into 1. సో ఫార్ములా ప్రకారం ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ దేర్ హైయెస్ట్ పవర్ రాశారు. నో మల్టిప్లికేషన్ చూడండి. 2 5s 15, 15 4s 60 ఈజ్ దాని యొక్క ఎల్సిఎం. నా ఇలా మీకు ఏవైనా 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ముందు వాటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ నుంచి మీరు హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నా ఇక్కడ మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఒకటి చెప్తాను చూడండి. ఫైండ్ అవుట్ చేశారు, మీకు అది కరెక్టా కాదా అని డౌట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ మీకు ఫార్ములా పనికి వస్తుంది. ఇచ్చిన 2 నెంబర్స్ని ఏ కామా బి అనుకుంటే ఆ ఏబిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో దాని యొక్క హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని మల్టిప్లై చేసినా కూడా అంతే రావాలి. అలా వస్తే మీరు ఫైండ్ అవుట్ చేసుకున్న వాల్యూస్ కరెక్ట్. ఒకసారి చెక్ చేసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ 620 అండ్ ఇక్కడ ఎంత వచ్చింది? 2 into 60. సో 6 into 20 120, 2 into 60 ఇట్ ఈస్ ఆల్సో 120.
కాబట్టి రెండు సమానంగా వచ్చింది కాబట్టి మీరు ఫైండ్ అవుట్ చేసుకున్న హెచ్సిఎఫ్ ఎల్సిఎం సమానం. ఓకేనా? అండ్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రొసీజర్ మీకు ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే రెండోది ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఎల్సిఎంస్ ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి రెండోది డిరైవ్ చేసుకోవడానికి ఈ ఫార్ములా పనికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలో ఎలా డిరైవ్ చేస్తారో చూద్దాం. సో ఇందాక చెప్పిన పాయింటే మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో ఇచ్చేసాడు. ఈ ప్రాబ్లంలో మీకు క్లారిటీ వస్తుంది. నా క్వశ్చన్ చూడండి. 96 and 404 రెండింటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ముందు హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని నుంచి మీరు ఎల్సిఎంని డిరైవ్ చేయాలి. ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే 96 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 48, 2, 24, 2, 12, 2, 6, 2, 3 times 3, 1. కాబట్టి 96లో 1, 2, 3, 4, 5. 2 అనేది 5 times వచ్చింది, 3 అనేది 1 time వచ్చింది, అండ్ 1. నెక్స్ట్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసుకున్నట్టయితే 404. 2తో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ 202. నెక్స్ట్ 2తో తీసుకున్నట్టయితే 101. ఇక్కడ 101 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని అక్కడితో ఆపేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక రాసినట్టయితే 2^2 into 101 into కరస్పాండింగ్లీ 1. ఓకేనా? రెండింటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టేశారు. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మిమ్మల్ని? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ విత్ లోయెస్ట్ పవర్స్ రాయాలి. సో 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. దాని యొక్క లోయెస్ట్ పవర్ 2^2. 3 కామన్ ఫ్యాక్టర్ కాదు, 1. కాబట్టి దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. నౌ దీన్ని ఉపయోగించి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి డివైడెడ్ బై వాటి యొక్క హెచ్సిఎఫ్ రాయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ 96 into 404 డివైడెడ్ బై 4. ఇది దీంట్లో 101 times 101 times 96. 96, 0, 9, 96. So you will get 9696 is the corresponding LCM అవుతుంది. ఓకేనా? కాబట్టి మీకు ఈ ఫార్ములాని ఉపయోగించి 2 నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక తెలిసినట్టయితే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎల్సిఎం తెలిస్తే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దీనిలో హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి మధ్యలో ఉన్న రిలేషన్ని మీరు ఒకటి తెలిస్తే రెండోది ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా వాడాలో తెలుస్తుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చేసాడు, 306, 657. అయితే వాటి యొక్క హెచ్సిఎఫ్ 9 అయితే ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు దాని ప్లేస్లో 306 ఉంది, బి ప్లేస్లో 657 ఉంది. ఓకేనా? కాబట్టి మనం ఫార్ములా యూజ్ చేయొచ్చా? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి డివైడెడ్ బై వాటి యొక్క హెచ్సిఎఫ్. Therefore LCM is equal to 2 numbers, 306 ఒకటి, 657 ఒకటి డివైడెడ్ బై 9. ఓకేనా? సో దీన్ని యూజ్ చేసుకుని మీరు ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ 3 టేబుల్, దీనిలో 3 times 102 వస్తుంది. నెక్స్ట్ 1. నెక్స్ట్ ఈ 3 టేబుల్, దీంట్లో 3 times 9, 12లో 4 times, దట్ ఈస్ 657 into 34, 28, 20, 22, 24, 26, 21, 15, 17, 18 and 19. So 8, 3, 13, 12, 2. So your LCM will be 223338 will be the LCM of 306 and 657. క్లియరా? ఇలా హెచ్సిఎఫ్ వాడు ఇచ్చేసాడు కాబట్టి 2 నెంబర్స్ తెలుసు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ని దాని యొక్క హెచ్సిఎఫ్తో డివైడ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఎల్సిఎం వచ్చేస్తుంది. ఇదే ప్రాబ్లమ్ని మిమ్మల్ని రివర్స్లో కూడా అడగొచ్చు. ఇదే ఎల్సిఎం వాడు ఇచ్చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, సేమ్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ డివైడెడ్ బై దాని యొక్క ఎల్సిఎం తీయండి, 9 మిగిలిపోతుంది. అర్థమైందా? ఇలా హెచ్సిఎఫ్ ఎల్సిఎంలో మీకు 2 నెంబర్స్ తెలిసి ఒకదాని వాల్యూ తెలిస్తే రెండోది ఆటోమేటికల్లీ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చేశాడు, దే ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అని కూడా వాడే చెప్పేశాడు, మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే
ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు ఎందుకు అవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అని. ఓకేనా, ఇక్కడ మీకు కాంపోజిట్ నెంబర్స్ అంటే డెఫినేషన్ తెలిసి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, వన్ అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఒకటి కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మీకు కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి మీకు ఇచ్చిన నెంబర్ సిస్టంలో ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఉండే అన్నీ కూడా ఏమవుతాయి, కాంపోజిట్ నెంబర్సే కదా. అయితే మనం వీటిని కాంపోజిట్ అనే ప్రూవ్ చేయాలంటే ఏం చెప్పాలి, ఇచ్చిన నెంబర్స్ కాకుండా ఇంకో ఫ్యాక్టర్ ఉంది, దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్ రాయగలము అని చెప్తే అయిపోయినట్టే. ఓకేనా, కాబట్టి వీటిల్లో ప్రాపర్టీ చూడండి, 7 × 11 × 13 ప్లస్ నెక్స్ట్ నెంబర్ ఉంది 13. కాబట్టి మీరు ప్రొడక్ట్లో ఉన్నవన్నీ కూడా ఒక సెట్ కిందకు వస్తుంది, ప్లస్ ద్వారా సపరేట్ చేయబడుతుంది. ఓకేనా, నౌ ఇదొక సెట్ ఇదొక సెట్ తీసుకుంటే రెండిట్లో మీకు 13 కామన్గా ఉంది, దట్ ఈస్ 7 × 11 ప్లస్ ఇక్కడ 13 వెళ్ళిపోయింది కాబట్టి ఎంత మిగులుతుంది 1. దేర్ ఫోర్ 13 × 7 × 11 77 ప్లస్ 8 దట్ ఈస్ నథింగ్ బట్ 78. సో అబ్జర్వ్ చేశారా, ఉన్న సీక్వెన్స్లో ఉన్న నెంబర్ కాకుండా వేరే నెంబర్ కూడా ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఇది ఈ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. సో 1 కాకుండా వేరే ఫ్యాక్టర్ ఉంటే కంపల్సరీగా అది ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఓన్లీ. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇచ్చిన సెట్ ఆఫ్ నెంబర్ దట్ ఈస్ ఫస్ట్ సెట్ కాంపోజిట్ నెంబర్ అవుతుంది అని చెప్పేశారు. ఇంకా రీజన్ అడిగారు అనుకోండి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి కాంపోజిట్ నెంబర్ అంటున్నాము అని చెప్పండి, సరిపోతుంది. సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేస్తారా? దీంట్లో కూడా అంతే, కామన్గా ఉన్న వాటిని ఇక్కడ దాకా ఒక సెట్ కింద తీసుకోండి. 5 అనేది వేరే సెట్, రెండిట్లో నుంచి 5ని కామన్ తీయచ్చు, మీకు వేరే నెంబర్ ప్రొడక్ట్లోకి వస్తుంది, అది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ కాంపోజిట్ నెంబర్ అని చెప్పేస్తారు. క్లారిటీ వచ్చిందా? చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. చాలా ఇంపార్టెంట్ మోడల్, గుర్తుపెట్టుకోండి. వీటిల్లో మీకు జనరల్లీ 4 power n 6 power n ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటాడు. కానీ అన్నిటికీ ప్రాసెస్ ఒకటే, సీక్వెన్స్ ఒకటే. మనం ఇచ్చిన నెంబర్ కనుక తీసుకున్నట్టయితే 6 power n ఇచ్చాడు, వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 6 power 1 రాసుకుంటే ఎంత వస్తుంది 6, 6 power 2 రాసుకుంటే 6 × 6 దట్ ఈస్ 36 అండ్ సో ఆన్ వెళ్తూ ఉంటుంది. మీకు వచ్చే నెంబర్స్ అన్నిటికీ కూడా లాస్ట్లో 6 అనేది రిపీటెడ్లీ వస్తూ ఉంటుంది, అంతే తప్ప 0 రాదు. కానీ వాడు ఏమని అడుగుతున్నాడు, వెదర్ దే విల్ ఎండ్ విత్ 0. 0తో ఎండ్ అవ్వాలంటే ఏముండాలి, కంపల్సరీగా 10 నుండి పవర్లో n ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి 2 × 5 హోల్ పవర్ n ఫామ్లో ఉండాలి, అంతేనా? అంటే ఏవేవైతే నెంబర్స్ 2 power n × 5 power n ఫామ్లో రాయగలమో అవి మాత్రమే మీకు 0తో ఎండ్ అవుతాయి. వేరే మీరు ఇక్కడ 6 తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ 2 × 3 హోల్ పవర్ n. 2 power n ఉంది కానీ మీకు 5 power n లేదు. ఓకేనా, కండిషన్ ఫెయిల్ అయిపోయింది కదా. 2 power n × 5 power n ఉంటేనే దే విల్ ఎండ్ విత్ 0. అదర్ దాన్ దట్ వేరేవి ఏ ఉన్నా కూడా మీకు 0తో ఎండ్ అవ్వవు. కాబట్టి ఇట్ డస్ నాట్ ఎండ్ విత్ 0 ఫర్ ఎనీ పవర్ ఆఫ్ n వేర్ n బీయింగ్ ఏ న్యాచురల్ నెంబర్. ప్రాబ్లం క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఏదైనా నెంబర్ సమ్ రైజ్ టు ద పవర్ ఆఫ్ n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ రైజ్ అవ్వాలి అంటే కంపల్సరీగా అది 2 power n × 5 power n ఫామ్లో ఉండాల్సిందే, ఉంటేనే 0తో ఎండ్ అవుతుంది. బికాజ్ అలా అయితేనే అది 10 power nలోకి వెళ్తుంది. అదర్ దాన్ దట్ వేరే నెంబర్స్ ఏమున్నా కూడా మీకు అది 0తో ఎండ్ అవ్వదు. క్లియరా? సో దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా రీవిజిటింగ్ ద ఇర్రేషనల్ నెంబర్స్. మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇందాక డిఫైన్ చేసేటప్పుడు రియల్ నెంబర్స్ని ఏవేవైతే p/q ఫామ్లో రాయలేమో, డెసిమల్ ఫామ్లో ఉంటే కనుక నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రియాకరింగ్ దట్ ఈస్ నాన్ రిపీటింగ్ అయితేనే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. దీనిలో మీకు జనరల్లీ రూట్లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా ప్రొవైడెడ్ ఇట్ షుడ్ నాట్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకూడదు, అలాంటివన్నీ కూడా మీకు ఇర్రేషనల్ నెంబర్స్ కిందకే వస్తాయి. దీన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అనే ప్రాసెస్ని యూజ్ చేసి మనం నెంబర్స్ని ఇర్రేషనల్ అవుతాయని ప్రూవ్ చేస్తాం. ఓకేనా, ఆ సెషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ సెషన్లో రియల్ నెంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్, దాని నుంచి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా కనుక్కుంటారు, ఈ ప్రాబ్లమ్స్ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇర్రేషనల్ నెంబర్స్ని ప్రూవ్ చేసే ప్రొసీజర్ చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చితేనే
మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.